ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు సృష్టించిన ప్రపంచం గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జనసేన పార్టీని రోజు జాతీయ స్థాయిలో నిలబెట్టాడంటే పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి కృషి చేశారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. దీంతో పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిప్యూటీ సీఎం హోదాని కట్టబెట్టిన విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబు నాయుడు గారు సైతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పదవి పవన్ కళ్యాణ్ గారికి దక్కడంతో ఆయన హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆయన చేసిన పనులను ఆయన మెచ్చుకుంటూ ఉన్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఆయన రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారిని గత వైసీపీ ప్రభుత్వ పెద్దలు, సినీ సెలబ్రిటీలు విమర్శలు చేశారు. వారిలో పోసాని కృష్ణమురళి గారు కూడా ఉన్నారు. కాకపోతే ఆయనపై కేసులు నమోదయ్యి నేడు విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీనిపై సెలబ్రిటీలు రకరకాలుగా స్పందిస్తూ ఉండగా తాజాగా పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య రేణు దేశాయ్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆమె మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారు గ్రేట్ పర్సన్, ఈరోజు ఆంధ్ర రాజకీయాల్లో రాణిస్తూ నిజమైన లీడర్గా ఎదుగుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని గత ప్రభుత్వం వారు చాలామంది విమర్శలు చేశారు. నేను విని బాధపడ్డాను. పోషాని అరెస్టు కరెక్ట్, ఎన్ని మాటలు అన్నావురా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట రేణు దేశాయ్ గారు. ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రాణిస్తూనే సినిమాలో నటిస్తున్న విషయం విదితమే. ప్రస్తుతం హరిహర వీరమల్లు షూటింగ్తో ఫుల్ బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు.